వెల్కమ్ బ్యాక్ టు హైదరాబాద్ కిచెన్స్. ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ గోడు చుక్కరకాయ ఆలు. తయారు చేసే విధానం చూద్దాం ఫ్రెండ్స్. నేను ముందుగా గోడు చుక్కరకాయని తీసుకున్నాను, ఇట్లా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. దీంట్లో 3 ఆలుని తీసుకున్నాను, నేను ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నాక ఇందులో మనం ఆయిల్ పోసుకుందాం. తగినంత 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకుంటున్నాను. ఇది ఆయిల్ కాస్త హీట్ అయినాక ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, 2 పచ్చిమిర్చీలు కట్ చేసి పెట్టుకున్నాం. ఇది ఇందులోకి వేసుకొని కలుపుకోండి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి ఇది కాస్త మనకు ఫ్రై కానిస్తుంది. ఇందులోనే మనం కరివేపాకుని వేసుకొని ఒకసారి కలుపుకుంటే ఈ ఫ్రై అయినాక మనం ఇందులో గోకరకాయ అనేది వేసుకోవాలి. ఇది మనకి ఇలా ఫ్రై అయింది కదా ఫ్రెండ్స్, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు. ఇప్పుడు ఇందులో మనం ఈ గోకరకాయని కట్ చేసి పెట్టుకున్నాం, ఇందులోకి వేసుకున్నాం, కడిగి పెట్టుకున్నాం. వేసుకొని ఒకసారి కలుపుకున్నాం. కలిపి కాస్త మూత పెట్టేసుకున్నాం. ఇది కాస్త మనకు ఆయిల్లో ఫ్రై అవుతాయి కాబట్టి కాసేపు మూత పెట్టేసుకున్నాం. ఒకసారి ఇప్పుడు మనం మూత తీసి చూద్దాం. మనకు ఈ గోకరకాయ అనేది మనకు ఫ్రై అయింది. ఇందులోనే ఇప్పుడు మనం ఈ ఆలు ముక్కలను కట్ చేసి పెట్టుకున్నాం కదా, మీడియం సైజులో కట్ చేసి పెట్టుకున్నాను. ఈ ఆలు ముక్కలని ఇందులోకి వేసుకుంటున్నా. ఇవి కూడా ఇందులోకి ఫ్రై అవుతాయి కాబట్టి ఇందులోనే వేసుకుంటున్నాను. వేసుకొని ఒకసారి కలుపుకొని ఇందులో సాల్ట్, పసుపు వేసుకున్నాం. ఇప్పుడు మనం ఇందులోనే ఇవి ఫ్రై అవుతాయి కాబట్టి సాల్ట్, పసుపు వేసుకున్నాం. మనం రుచికి సరిపడేంత సాల్ట్ వేసుకుందాం. నేను 1 టీ స్పూన్ వేసుకుంటున్నాను. కొద్దిగా 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకొని మూత పెట్టేసుకుందాం. ఇందులోనే మనకు ఇవి ఫ్రై అవుతాయి కాబట్టి సరే ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకుందాం మనం. ఇప్పుడు ఇందులో మనం 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. వేసుకొని కలుపుకున్నాక ఇందులో సన్నగా కట్ చేసి పెట్టిన 2 టమాటాలని యాడ్ చేసుకుంటున్నాను. వేసుకొని ఒకసారి కలుపుకుంటే ఈ టమాటాలు మనకు కాస్త మగ్గినాక మనం ఇంకా మసాలాలు యాడ్ చేసుకుందాం. మనకు ఈ గోరు చిక్కుడుకాయ ఆలు అనేది మనకు రోటీలో కానీ చపాతీ, రైస్లో కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కాంబినేషన్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చేసినాక ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇది మనం ఇప్పుడు కాస్త మూత పెట్టేసుకున్నాం టమాటాలు మగ్గేదాన్ని. ఒకసారి మనం మూత తీసి చూద్దాం. మనకు ఈ టమాటాలు అనేది మనకు బాగా మగ్గినాయి ఫ్రెండ్స్. ఇందులో ఇప్పుడు మనం కారం యాడ్ చేసుకుందాం. కారం వేసుకుంటే మనకి సరిపోతుంది. ఇందులో మనం కొన్ని వాటర్ పోసుకుంటాం కదా, ఇందులో ఉడికిపోతాయి. ఇందులో మనం తగినంత కారం వేసుకుందాం. 2 స్పూన్ కారం పొడి వేసుకుంటున్నాను. తగ్గినాక మనం కారం ఎంత తింటామో దాన్ని బట్టి కారం వేసుకోవాలి. నేను 2 టీ స్పూన్ వేసుకుంటున్నాను. ఈ కారం అన్నది 6 పచ్చిమిర్చి వేసాను కాబట్టి అది ఇది మనకు కారం సరిపోతుంది. అయినాక ఇందులో మనం కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇందులో మనకి సరిపోతుంది.
ఇందులో కొన్ని వాటర్ అనేది యాడ్ చేసుకుందాం. మనం వాటర్ అనేది ఇందులో యాడ్ చేసుకుందాం. కొన్ని ఈ వాటర్ మనకి సరిపోతాయి. వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకుంటే సరిపోతుంది. ఫ్రెండ్స్ ఒకసారి మనం మూత తీసి చూద్దాం. మనకు కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్ ఒకసారి కలుపుకొని మనం ఇందులో లాస్ట్లో ధనియాల పొడి, గరం మసాలా పొడి యాడ్ చేసుకొని కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. మనకు 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకుంటున్నాను. 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం. మనం ఇలా కలుపుకుంటే సరిపోతుంది. మనకి చూసారా ఫ్రెండ్స్, మనకు గోడు చిక్కుడుకాయ ఆలు రెడీ అయిపోయింది. మనకు చాలా ఈజీ ప్రాసెస్ ఫ్రెండ్స్. లాస్ట్లో మనం ఒక 2 మినిట్స్ ఆగేసి కొత్తిమీర వేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకుందాం. కొత్తిమీర వేసుకుంటే మనకు అయిపోయినట్టే. ఓకేనా ఫ్రెండ్స్, ఒకసారి కలుపుకుందాం. మనకు గోడు చిక్కుడుకాయ ఆలు రెడీ. ఒకసారి మీరు కూడా ట్రై చేసి నాకు ఒకసారి కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఒక మూత పెట్టేసుకుందాం ఒక 1-2 మినిట్స్. ఓకేనా ఫ్రెండ్స్, గోడు చిక్కుడుకాయ ఆలు కర్రీ రెడీ ఫ్రెండ్స్. మనకి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, నచ్చితే నా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.